వరకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, అమరావతికి పక్కనేమో క్లీనింగ్ అవుతుంది అంటే నేను అంటుంది ఇటువంటి కార్యక్రమాలు అసలు ఒక పక్కన ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నడపగలదు అనేటువంటి ఒక సవాలు విసినటువంటి ఈ ప్రతిపక్షాలు కావచ్చు, అనేక మంది కావచ్చు, ఎదురు చూశారు ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి. కానీ ఈ రోజున అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ప్రజల్లోకి అధికార ప్రతినిధులుగా మేము కూడా ప్రజల్లోకి మా కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలి. అది మానేసి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి కొంతమంది ఇద్దరు చేయొచ్చు, ముగ్గురు చేయొచ్చు, నలుగురు చేయొచ్చు, వాళ్ళు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే. విజయ్ కుమార్ గారు మీరు ఇందాకేదో ఈ ప్రభుత్వ యంత్రాంగం లేకపోతే పాలనా యంత్రాంగం కలిసిపోయి కార్యక్రమాలు చేసిందంటారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు మనం అదే చేసాం సార్. ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు జిల్లాల్లో, ఈరోజని కాదు జిల్లాల్లో పోలీసులు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు లెటర్లు ఇవ్వాలా, ఎమ్మెల్యేలు సిఫార్సులు లెటర్లు ఇవ్వాలా, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ రోజున పోలీసులు వెళ్ళారు అంటే రాజకీయ నాయకులకు సలాంలు కొడతారంటే మన ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడ ఇన్వాల్వ్ అయినట్టే కదా. అసలు సంబంధించిన వార్త కూడా వచ్చింది, నియోజకవర్గాల్లో కీలక పోస్టులను బేరం పెట్టేశారు అని వార్తలు వచ్చి సోషల్ మీడియాలో ప్రత్యర్థులు. ఉదాహరణగానే చెప్తాను, మా ఉమ్మడి గోదావరి జిల్లాలో అద్భుతంగా పనిచేసేటువంటి ఒక సిఐ గారు ఉంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా ఇతను మాకు ఉండాలని చెప్పేసి అని సిఫార్సు కూడా చేసుకుంటే వేరే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అతను నాకు ఉండకూడదు, గతంలో ఇబ్బంది పెట్టాడు, అతను తీసుకుంటే నాకు ఇబ్బంది అని చెప్పేసి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. మనం ఈ విధంగాను జిల్లాలో ఒక ట్రాన్స్ఫర్ సిఐ కానీ ఎస్ఐ కానీ ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే జిల్లా ఎస్పీ చేతిలో ఉండవలసింది పోయి ఒక స్థానిక ఎమ్మెల్యేల చేతిలో ఎంపీల చేతిలో ఉండడం ఏంటి? ఆ వ్యవస్థలో ఆ లోపాలను మనం ఎత్తి చూపించాం గతంలో. అదే పని అంటే గతంలో మనం ఏ కార్యక్రమాలు చేస్తే గత ప్రభుత్వాన్ని ఏలెట్టి చూపించామో ఆ విధమైన పనులు మనమే చేసి మన వేలు మన వైపు చెప్తున్నట్టుగా చూపిస్తే ఈరోజు సమాధానం చెప్పుకోవాలని పరిస్థితి వస్తుంది. అంటుంది ఈ రోజున మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున అద్భుతంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మనం బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. మన తరపున వాళ్ళ సంజాయిషి ఇచ్చుకున్నటువంటి కార్యక్రమాలు జరగకూడదు. ఈ రోజున సైంధవులు అడ్డుపడతారు, పక్క నుంచి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అటువంటి సమయంలో ఏ దొరుకుద్దా మన మీద బురదజల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పర్సెంటేజ్ ఆఫ్ మంచి 95% ఉంటే 5% అనేది గ్లోరిఫై అవుతుంది. ఇప్పుడు ఇన్ని పాలసలు ఒక్క విషయం చొక్క చాలు మొత్తం ఇది అవుతుంది కదా. అటువంటి నేను అంటుంది అయినా కొంపలు మునిగిపోలేదు. ఇప్పటికైనా మనకి ఈ ప్రజలు మనకి ఎందుకు ఇంత బలం ఇచ్చారు, ఎందుకు మన